భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే. సో ఇతను ఇక్కడి నుంచే కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 2019 ఎలక్షన్ ప్రకారం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో మనం చూద్దాము. వైసీపీ నుంచి అయితే గ్రంథి శ్రీనివాసరావు గారు పోటీ చేశారు. సో అతనికి 70,642 ఓట్లు పోలయ్యాయి. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. పవన్ కళ్యాణ్కి 62,285 ఓట్లు పోలయ్యాయి. అదే టీడీపీ నుంచి అయితే రామాంజనేయులు పులపర్తి అంజిబాబు అని కూడా అంటారు, 54,037 ఓట్లు పోలయ్యాయి. సో ఇక్కడ క్లియర్గా చూస్తే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఒక్క పవన్ కళ్యాణ్ గారికి 116,322 ఓట్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంకా పెరగవచ్చు కూడా. సో కన్ఫామ్గా భీమవరం నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు 100% గెలుస్తారు. 2014 చూసుకుంటే జనసేన టీడీపీ కలిసి పోటీ చేశాయి. సో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి 2024కి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.